ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చిన్నప్పుడు భానుమతి గారు అని నాకు తెలియదు సార్. అంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టరు అలా మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అవును. ఫస్ట్ టైం నా సినిమా చూసినప్పుడు హీరోతో సమానంగా ఏంది ఈ క్యారెక్టర్, ఏంది ఆ క్యారెక్టర్ చుట్టూ అంత పవర్ ఉంది, ఏంది అంత ఆరా ఉంది, అర్థం కాలేదు. అవునవును. ఆవిడ రామారావు గారితో సినిమాలు తీసింది, సార్ నాగేశ్వర గారితో సినిమాలు తీసింది, నాగేశ్వర గారితో బాటసారి సినిమా తీసింది సార్. ఆ బాటసారి సినిమాలో ఆవిడ పెర్ఫార్మెన్స్ ఉంటుందండి. ఆవిడ పాట కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ. తర్వాత విప్రనారాయణ సినిమా చూడాలండి. సార్ విప్రనారాయణలో కూడా నాగేశ్వరరావు గారి హీరో. ఆయనేమో ఒక పూజారి, బ్రాహ్మడు, ఆడవాళ్ళంటే దూరంగా ఉంటాడు. సో అటువంటి అతన్ని రెచ్చగొట్టేటటువంటి ఒక క్యారెక్టర్ చేసి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆవిడ. చాలా గ్లామరస్గా ఉంటుంది ఆవిడ. సార్ చాలా అందగత్తె కూడా. అసలు మల్లీశ్వర్లో ఎన్టీ రామారావుతో బయటికి వెళ్ళి వర్షం పడుతూ ఉంటే ఒక షెల్టర్లో అక్కడ డాన్స్ చేస్తుంది. ఎంత చక్కగా ఉంటుంది ఆవిడ డాన్స్ కానీ. తర్వాత తోడు నీడి సినిమాలో సావిత్రిగా బంధువులు భానుమతిని పెట్టారు. కల్పగా అని ఒక సినిమా, అదే తమిళ్లో చాలా బాగా ఆడింది. అందులో సావిత్రిని పెట్టారు. సావిత్రి పెట్టిన తర్వాత సావిత్రి అని సుశీల చేత 2 పాటలు రికార్డ్ చేశారు. సో తర్వాత సావిత్రి డేట్స్, టోటల్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్ల సావిత్రి బదులు భానుమతిని పెట్టారు. ఇప్పుడు ఏం చేసింది, ఆ 2 పాటలు తీసి పక్కన పడేసి ఈవిడ పాడింది. ఎక్కడైనా అంతే డేరింగ్, ఎక్కడైనా అంతే. ఆవిడ ఉనికి ఎప్పుడైనా సరే హీరో కన్నా తక్కువ లేకుండా, ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా ఉండాలి అని. అంటే అంత ఆత్మవిశ్వాసం, అంత ఆత్మగౌరవం సార్. అంతా అంటే కొంత వయసు వచ్చిన తర్వాత, సీనియారిటీ వచ్చిన తర్వాత కూడా పెద్దరికమైన ఒక సినిమా ఉంటుంది సార్. అవును. ఏం రత్నం గారిది. అవును. అసలు ఆ సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది వారిది. అవునవును. అంత వయసులో కూడా అందరినీ డామినేట్ చేస్తూ ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద నటులు ఉంటారు, తమ కొడుకులుగా కానీ ఆపోజిట్ గ్యాంగ్లో కానీ అందరినీ డామినేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏమంటుంది, ఆ సీన్ తీసుకొచ్చిస్తే సీన్ చదవమంటుంది. చదివితే డైరెక్టర్ చదువుతాడు. డైరెక్టర్ చదివితే ఆ డైలాగ్ బదులు అది తీసేసేని ఈవిడే స్పాంటేనియస్గా డైలాగ్ చెప్పేస్తుంది. ఈమె రాసేస్తారు, ఈమె చెప్పేస్తుంది. రైటింగ్ గీయటం కాదు, ఈవిడే చెప్పేసేస్తుంది. సో దాన్ని తట్టుకోవటానికి పక్క ఆర్టిస్ట్ రెడీగా ఉండాలి, డైరెక్టర్ కూడా చాలా కాషియస్గా ఉండాలి. స్పాంటేనియస్గా చెప్పేస్తుందండి. ఆవిడ సంగీతం, సాహిత్యం మూర్తి భవించినటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి ఒక మంచి స్త్రీ అండి, స్త్రీమూర్తి అండి ఆవిడ. అయితే నేను ఈ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే క్రమంలో నాకు అనిపించింది ఏంటంటే, భానుమతి గారి కెపాసిటీకి తగినన్ని సినిమాలు, తగినన్ని అవకాశాలు వారు చేయలేదేమో అనిపించింది. నిజమేనా ఇది? అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళటానికే చాలామంది భయపడతారండి. సో ఆ విధంగా ఆవిడకి తక్కువ సినిమాలు వస్తాయి. తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చిన సినిమాలు చాలా సెలెక్టివ్గా చేసుకుంటుంది. సో అన్ని ఏ పడితే చేయరు, అన్నీ ఏ పడితే అది చేయదు. ఆవిడ దగ్గరికి వెళ్ళటానికే చాలామంది సాహసించరు. అప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, వచ్చి టోటల్గా అమ్మ అంటూ ఉండాలి ఆవిడ దగ్గర. ఉంటే అన్ని జాగ్రత్త. కోటరామకృష్ణ ఆయన అదే చేసింది. అమ్మ మీ గురించి ఇలా అనుకుంటున్నారు, మీరు అసలు డైరెక్టర్ని లెక్క చేయరంట అని అంటే, అదేం లేదు కోడి, వాళ్ళు ఊరికే అనుకుంటారు, వాళ్ళంతా పిరికి వాళ్ళు. నీకేం కావాలో చెప్పు, నీకు అలా చేసి పెడతాను. ఏం లేదు, ఒక వ్యక్తిని కాస్త ముందు ఉబ్బేస్తే వాళ్ళు కొంచెం మన లైన్లోకి వస్తారు జనరల్గా. సో ఆ విధంగా కోడి రామకృష్ణ చాలా జాగ్రత్తగా ఆవిడని హ్యాండిల్ చేసి చక్కగా మంచి సినిమా తీసి పెద్ద హిట్ ఇచ్చాడు ఆయన. మామూలు హిట్ సార్, బ్రహ్మాండమైన హిట్. సో ఆ విధంగా తర్వాత మేము మ్యూజిక్ సిట్టింగ్ నుంచి వచ్చాం కదండి. వచ్చిన తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక మాట అన్నాడు, మనం అక్కడ కూర్చున్నంతసేపు భానుమతి మనతో వ్యవహరించిన తీరు, మనతో మాట్లాడిన తీరు, అది నా అంతటి వాడితో అని రాశాడు ఆయన.
అంటే ఆయన దృష్టిలో కూడా ఆవిడ ఇమేజ్ ఎలా ఉందో. సార్ సో ఎందుకు బిఎన్ రెడ్డి గారు అన్నారట, మల్లీశ్వర సినిమా కోసమే పుట్టింది భానుమతి అని. సో అటువంటి క్రెడిట్స్ ఉన్నటువంటి మహా విదుషీమణి ఆవిడ. మ్యూజిక్ ఆ పాట కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. కొంచెం అప్పట్లో కొంచెం సంగీతపరంగా ఉంటుంది ఆవిడ, బాగా సంగీతం నేర్చుకున్నది, సంగీతపరంగా ఉంటుంది. ప్రతి సినిమాలో చక్కగా క్లాసికల్ కీర్తన ఉంటుంది. గొంతు కూడా డైలాగ్ చెప్పేటప్పుడు ఒక టిపికల్ గా చాలా యూనిక్ గా ఉంటుంది సార్. మిగతా ఆర్టిస్టులకు ఎవరికి అలాంటి ఒక వాయిస్ ఉండదు. అదే అదొక స్టైల్, సొంత స్టైల్ అది. యాక్టింగ్లో కూడా పాటల్లో కూడా తన స్టైల్ ఒకటి మెయింటైన్ చేసుకుంది. నిజంగా గ్రేట్ సార్, గ్రేట్ పర్సనాలిటీ. సో ఇంతమంది రామారావు గారు, నాగేశ్వరరావు గారు, యశ్వరం గారు వీళ్ళందరూ ఉంటుండగా అటు ఎంజీఆర్తో, అటు అలీబాబా 40 దొంగలు ఇటువంటి సినిమాలు చేసింది తమిళ్లో. సో తెలుగులో ఎంత పేరుందో తమిళ్లో కూడా అంత పేరుంది. తర్వాత తమిళ్ మ్యూజిక్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా పెట్టారు ఆవిడ్ని, ప్రిన్సిపాల్గా పెట్టారు. తర్వాత అండి స్వర్గసీమలో ఒక పాట పాడుతుంది, ఓహోహో పావురమా ఓహోహో పావురమా అని. చాలా అద్భుతమైనటువంటి పాట. పావురాన్ని పట్టుకుని నాగయ్య గారి మీదకి విసిరేస్తూ ఒక పాట పాడుద్ది. నాగయ్య గారిని రెచ్చగొట్టే, రొమాంటిక్గా ఆయన్ని రెచ్చగొట్టడం కోసం అనమాట. కొంచెం వ్యాంప్ టైప్ క్యారెక్టర్ అది. ఆ ఓహోహో పావురం అనేటటువంటి లిరిక్ కానీ ట్యూన్ కానీ చాలా అద్భుతం. ఆ పాట కోసం శివాజీ గణేషన్ గారు 30 సార్లు సినిమా చూశానని అన్నాడు. శివాజీ గణేషన్ గారు అంటే భానుమతి అంటే తమిళ హీరోలకి కూడా ఎంత ఇష్టం. సో అలీబాబా 40 దొంగలు ఎంజీఆర్తో ఎన్ని సినిమాలు చేసింది. సో గాయకురాలుగా, మ్యూజిక్ డైరెక్టర్గా, నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా, స్టూడియోగా అధినేతగా 8 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆవిడకి. ఈ రోజుకి ఎవరికి సాధ్యం కాని విషయం సార్ ఇది. ఎవరికి సాధ్యం కాదండి. తర్వాత చండీ రాణి అనేటటువంటి సినిమాలో ఈవిడ హీరోయిన్ యాక్ట్ చేస్తూ ఒక హీరోయిన్ పెట్టి 3 లాంగ్వేజెస్లో డైరెక్ట్ చేసింది అప్పట్లో. ఇది ఎప్పటి మాట, ఒక 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిందేమో, సరిగ్గా డేట్ నాకు గుర్తుంటావు. కానీ అప్పుడే 3 లాంగ్వేజెస్లో సినిమా ఫస్ట్ డైరెక్షన్. మళ్ళీ పైగా ఆ రోజు పరిస్థితుల్లో బట్టి చూస్తే ఒక మహిళ ఈ రోజు అయితే ఓకే, ఇండస్ట్రీలో అందరికీ ఒక సమానమైన అవకాశాలు, ఆ ధైర్యం ఉన్నాయి. ఆ రోజుల్లో ఒక మహిళ గుమ్మం దాటి బయటికి రావడమే కష్టం. అవునవును. అలాంటి ఒక మహిళ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ 2 తెలుగు రాష్ట్రాలని. తర్వాత మామూలు విషయం కాదు. అగ్గివీరుడు అనే ఒక సినిమా చేసినట్టుంది ఎన్టీ రామారావు గారిని పెట్టి. తర్వాత రంజన్ అని ఒక హీరో ఉన్నాడండి తమిళ్లో. ఎంజీఆర్, శివాజీ గణేశన్ కన్నా ముందువాడు, అతనితో సినిమా చేసింది. సో తెలుగులో ఎంత వైభవం సంపాదించిందో అలాగే తమిళ్లో కూడా అంత వైభవం సంపాదించింది. తమిళ ప్రభుత్వం కానీ మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆవిడ అంత గొప్పగా గౌరవించాయి.